తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. మనకి తెలంగాణ రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ల కోసం, అలాగే 6,016 రూపాయల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి కొత్త పెన్షన్ లబ్ధిదారులకు, అలాగే ప్రతి పాత పెన్షన్ లబ్ధిదారులకు ఒక బిగ్ అప్డేట్ అనేది, పెద్ద శుభవార్త అనేది ఇప్పుడే రావడం అయితే జరిగింది. సో దీన్ని తీసుకొని మనకి వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియోలో మనకి కొత్త పెన్షన్లు అనేది ఎవరెవరికి జమ చేయబోతున్నారు, ఏ జిల్లాలలో మొదటిగా జమ చేయబోతున్నారు, ఈ కొత్త పెన్షన్లు ఈరోజు జమ చేస్తున్నారా లేదంటే ఏ తారీఖు నుంచి, ఏ నెల నుంచి జమ చేయబోతున్నారు అన్నదానిపై మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను. సో ఈ కొత్త పెన్షన్ల కోసం మనకి ఆర్థిక శాఖ నుంచి డబ్బులు కూడా చేసుకోవడం అయితే జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయితే అయినప్పటికీ సందర్భంలో మనకి కొత్త పెన్షన్లు ఇచ్చే ఆలోచనలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. సో దీని ప్రక్రియ ప్రకారం మనకి చాలామంది కొత్త పెన్షన్ల కోసం అనేది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు, అలాగే ఇప్పటి వరకు మనకి పాత పెన్షన్లు కూడా చాలామందికి అయితే జమ కాలేదు. సో జమ కాని వారు కూడా ఏం చేయాలి, పాత పెన్షన్లు జమ కాని వారు ఏం చేయాలి, కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసిన వాళ్ళు ఏం చేయాలి, ఏ తేదీలోపు మనకి పెన్షన్ డబ్బులు అనేది పూర్తి స్థాయి 100% మనకి ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారు అన్నదానిపై మీకు ఈ వీడియోలో అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఇవ్వడమే కాకుండా మీ కొత్త పెన్షన్లు మీ చేతికి వచ్చేదాకా, మీ బ్యాంక్ అకౌంట్లో పడేదాకా ఎటువంటి అప్డేట్ చేసుకుంటే నేరుగా మీ జిల్లాలోనే తొందరగా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయి కూడా మీకు ఈ వీడియోలో స్పష్టత అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్న కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, పాతగా ఉన్న పెన్షన్లు ఇప్పటివరకు జమ చేయలేదు కాబట్టి సో జమ కాని వారికి ఇంకే తేదీలోపు జమ కాబోతున్నాయి, ఏ నెలలో జమ కాబోతున్నాయి కూడా ఈ వీడియోలో అయితే మీకైతే అప్డేట్ అనేది ఇస్తాను. సో దానికోసం చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మన ఛానల్లో వెంటనే అప్డేట్స్ రాగానే అప్డేట్స్ అనేది ఇస్తుంటాను కాబట్టి సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో దీని తర్వాత మనకి ఏదైతే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి అధికారులకు సూచనలు, మనకైతే అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకి వీలైనంత తొందరలో ఈ కొత్త పెన్షన్ల ప్రక్రియ అనేది ముగించాలి, మనకి పాత పెన్షన్ల ప్రక్రియ అనేది ముగించేసేసుకొని ఎటువంటి పెండింగ్ డబ్బులు ఉన్నా, ఎటువంటి నెల కట్టి చేసుకున్న పాత పెన్షన్ లబ్ధిదారులకు కట్టైన పెన్షన్లు ఉన్నాయో సో అటువంటి పెన్షన్లు అన్నీ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని మనకి ఏదైతే కొత్త పెన్షన్లు మనకి జనవరి నెలలో ఇస్తామని అయితే అంటున్నారు. సో ఖచ్చితంగా జనవరి 26వ తారీఖు వరకు ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తామని అయితే అంటున్నారు. సో దీన్ని బట్టి మనకి కొత్త పెన్షన్లు ఇవ్వకముందే ఈ పాత పెన్షన్లు అనేది, పాత బకాయిలు అనేది చాలామందికి 2 నెలల పెన్షన్లు, 3 నెలల పెన్షన్లు అనేది కట్ కావడం అయితే జరిగింది కదా. సో అలాంటి ఎవరికైనా కట్ అయితే అటువంటి పెన్షన్లు అనేది ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళకి జమ చేసిన తర్వాత మాత్రమే ఈ కొత్త పెన్షన్ల జోలికి వెళ్ళాలని అధికారులకైతే సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక ఈ నెల మొత్తం మనకి పాత పెన్షన్లు జమ చేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందంట. అలాగే ఈ కొత్త పెన్షన్లు మనకి జనవరి మొదటి వారం నుంచి మొదలుకొని మనకి జనవరి చివరి వారం లోపు జమ చేస్తారని అయితే అప్డేటు. సో ఇక చూడాలి, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈ జనవరి నెలలో కొత్త పెన్షన్లు అనేది జమ చేస్తున్నామని అయితే అంటున్నారు. సో మనకి ఇప్పటివరకు ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు అనేది పోయిన నెలలో తీసుకున్నారో వాళ్ళైతే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకా పెన్షన్ డబ్బులు తీసుకొని వారు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. సో ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా ఎంతమందికి డబ్బులు అనేది అందాయో అందలేదా అని అయితే ఇక్కడ మనకైతే లెక్క అనేది అవుతుంది కాబట్టి అయితే చెప్తున్నాను. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.